మెదక్ జిల్లా రామాయంపేటలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కాట్రియాల మాజీ ఉప సర్పంచ్ స్రవంతి రాజేందర్లు అయ్యప్ప మహాపరిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయంలో పడిపూజ జరిగింది. రామాయణపేట పట్టణంలోనే అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ ప్రాంతంలో కూడా మరి అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం రామాయణపేటలో ఉంది. ఈ రామాయణపేట ఆలయంలో మరి అనేక మంది భక్తులు తమ యొక్క కోరికలు తీర్చుకుంటూ అయ్యప్ప స్వామి మాల వేసుకొని 40 రోజులు కఠినమైన దీక్షను పాటిస్తూ శబరిమల వెళ్ళి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ చాలామంది భక్తులు కూడా తమ వంతు కర్తవ్యంగా దాన ధర్మాలు చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కాట్రియాల గ్రామస్తులు మరి వాళ్ళ అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని పడిపూజను కూడా నిర్వహించడం జరిగింది. మరి అయ్యప్ప స్వామి అందరినీ బాగా చూసుకోవాలని, రైతాంగాన్ని అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందందు నడిపించే విధంగా అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మరి ఈ ఆలయ అభివృద్ధిలో గతంలో కూడా నేను శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు మరి అనేక కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఆలయంలో కూడా మా వంతు కర్తవ్యంగా మా వంతు బాధ్యతగా ఈ ఆలయ అభివృద్ధిలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా మా నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడ ఈ ఆలయ అభివృద్ధిలో కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు. అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే మరి భక్త గణాన్ని కూడా తయారు చేసి ఇక్కడ అయ్యప్ప మాలలు ధరించే విధంగా, ఇక్కడే భోజన కార్యక్రమాలు చేసే విధంగా, నిత్యాన్నదానం జరిగే విధంగా కూడా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. మా జితేందర్ స్వామి ఆలయం వారి నాగరాజు గారి ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు ఇక్కడ మాల వస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా శుభాకాంక్షలు, వారందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా రాబోయే కాలంలో ఈ ఆలయ అభివృద్ధికి మరింత అభివృద్ధి జరిగే విధంగా మా మందిరం 11వ సంవత్సరం నడుస్తుంది స్వామి. 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతోమంది భక్తులు వచ్చి, సివిల్ వచ్చి రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది స్వామి. ఈ 60 రోజులు అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు స్వామి. ఇక్కడ రోజు నిత్య పూజలు జరుగుతాయి స్వామి. రోజు 5 గంటల నుంచి 8 గంటల వరకు హోమం ఉంటుంది, అభిషేకం ఉంటుంది, అయ్యప్ప అభిషేకం ఉంటుంది, శివుడు అభిషేకం ఉంటుంది, స్ఫటికలింగానికి రుద్రం ఉంటుంది, హోమం ఉంటుంది. ప్రతిరోజు పూజలు ఇక్కడ జరుగుతున్నాయి స్వామి. సివిల్ స్వాములు అందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ సహకారంతో మేము రోజు 11 సంవత్సరాల నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా అంటే డెవలప్ అవుతుంది స్వామి టెంపుల్. ఇంకొక 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయికి వస్తుంది. ఇప్పుడు ఇంకా ఒక 80% పని అయింది. ఇంకా 20% అయ్యప్ప మందిర పనులు ఉన్నాయి స్వామి ఏ శరణం. రామాయంపేట మా గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించడం. ప్రతి సంవత్సరం ఏదో ఒక వర్క్ చేస్తూ అభివృద్ధి చేస్తున్నాం స్వామి. మండల కాలంలో ప్రతి సంవత్సరం ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది. స్వాములే కాకుండా ఈ హైవే ఉంది కాబట్టి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు నేషనల్ హైవేలో వెళ్ళే ప్రతి స్వాములతో పాటు సివిల్ కూడా వచ్చి ఇక్కడ భిక్ష చేస్తారు. ప్రతి సంవత్సరం నిత్యాన్నదానం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మా రామాయంపేట పట్టణ దాతల సహకారంతో ఈసారి కూడా మళ్ళీ పని పెట్టుకున్నాం. ఇక్కడ టైల్స్ అన్ని ముందు ఇంకా చాలా పనులున్నాయి స్వామి. ప్రతి దాతలు అయ్యప్ప స్వామి భక్తులు ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ